మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు సమర్పిస్తున్నాను. ఇవాళ 20వ సెప్టెంబర్ దినాన 2025 ఒక అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఫుల్ డే బైబిల్ తరగతిలో ఒక అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. అదేమిటి అనంటే నరకం గురించి ప్రత్యేకించి చెప్పాలా అనేటట్లు కూడా చాలామంది అనుకోవచ్చు. చెప్పాలి. నేను నా ఆన్సర్ ఏమిటి అట్లాంటి ప్రశ్నకి చెప్పాలి. ఎట్లా చెప్పాలి అని అంటే నిబంధనలో ఉన్న సంగతులను బట్టి ఏ నిబంధనలో వచనాలు చదివినప్పటికీ ఆ నిబంధనానుసారమైనటువంటి విధానాలలో గ్రంథంలోని సంగతులను ఆ నరకపు స్థితిగతులు ఎలా ఉన్నాయో పరిశీలన చేస్తూ మనం ఆలోచన చేయబద్దులమై ఉన్నాం. కాబట్టి నరకమునకు సంబంధించి నరక పాత్రలు ఎవరు అనే విషయం గురించి మనం నేడు పరిశీలన చేయబోతున్నాం. నరకం అంటే ఎటువంటిదో మనం ప్రత్యేకించి ఆలోచన చేసే ఈ సందర్భంలో నరకంలో ఏముంటది? అగ్ని ఉంటది. గంధకము అనే మాట అది ఒక అగ్ని యొక్క తీవ్రతను పెంచే కోణంలోనే గంధకం అనే మాట ఉపయోగించడం జరిగింది. అగ్ని గంధకములు అని అంటే ఇట్ వుడ్ నెవర్ స్టాప్ అనే ఉద్దేశం, అంటే నిత్య అగ్ని అని అర్థం అన్నమాట. గంధకముతో కూడినటువంటి అగ్ని లేదా నిత్య అగ్ని, నిత్యము అది ఏం చేస్తూ ఉంటుందని అంటే కాళ్ళతోనే ఉంటుంది. అందుకని గంధకం అనే పదం ఉపయోగించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. నిత్యాగ్ని వాస్తవానికి ఎవరి కొరకు? చాలా మంది అపవాది కొరకు ఏర్పాటు చేయబడటం జరిగింది. నీ కొరకు, నా కొరకు కాదు, మనుషుల కొరకు కాదు అన్నట్లు కూడా చెప్పారు. ఆ చెప్పిన వ్యక్తి కూడా మీకు ఎవరో తెలుసు. మనుషుల కొరకు కాదు, అపవాది కొరకు అన్నట్లుగా. కాబట్టి అక్కడ ఒక మాటనే చూస్తే తప్పు అవుతుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనములో ప్రత్యేకించి మత్తయి సువార్త 25:41 మనం చదివినప్పుడు, అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండి వారిని చూచి శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని అన్నాడు అన్నమాట. సో ఎవరికి నిత్యాగ్ని లేదా నరకం వేరు, నిత్యాగ్ని వేరు కాదు. చూడండి, ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. నిత్యాగ్ని అన్నా, నరకము అన్నా, నిత్య శిక్ష అన్నా ఒకటే. ఏమేమి చెప్పండి? నరకాగ్ని, నిత్యాగ్ని, నిత్య శిక్ష, నరకము. ఇంకో మాట కూడా ఉంది, రెండవ మరణము. ఏమిటండి అది? రెండవ మరణం. ఈ పదాలన్నీ నరకాన్ని సూచిస్తూ ఉంటాయి. నరకం అనే పదం ఎక్కువగా విరివిగా బైబిల్లో ఉపయోగించబడలేదు. అందులో క్రొత్త నిబంధనలో విరివిగా ఉపయోగించబడలేదు. నరకం అనే మాట ఉపయోగించబడలేదు. అయితే పాత నిబంధనలో అందులోనూ యేసు ప్రభు ఉపదేశించినటువంటి ఆ ఉపదేశంలోనే నరకం అనేటువంటి మాట విరివిగా ఉపయోగించడం జరిగింది. విరివిగా అంటే అర్థం ఏమిటి? ఎక్కువగా. ఇక్కడ మనం గుర్తించాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటనంటే, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి శపింపబడిన వారలారా అని అన్నాడు. శపింపబడిన వారులు ఎవరు అని అంటే, అక్కడే పై వచనాలు మనం చదివినప్పుడు 32 నుండి నేను చదువుతున్నాను. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని అన్నాడు అనమాట. రాజ్యమును స్వతంత్రించుకొనటం. ఇక్కడ ఒక నిగూఢమైనటువంటి విషయాన్ని మాట్లాడడం జరుగుతూ ఉంది. నేను ప్రత్యేకించి ఎక్కువ మాట్లాడట్లేదు. అక్కడ చెప్పబడుతున్నటువంటి మనుషులు ఎవరనంటే, ధర్మశాస్త్ర కాలములో
నీతి కలిగినటువంటి ప్రజల విషయం గురించి అక్కడ మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళే అక్కడ చెప్పబడుతున్నది. ఎవరండి వాళ్ళు? ధర్మశాస్త్ర కాలంలో నీతి కలిగి బ్రతికినటువంటి ఇశ్రాయేలీల గురించి మాట్లాడడం జరుగుతుంది. ఎవరైతే ధర్మశాస్త్ర కాలంలో నీతిగా బ్రతకలేదో వాళ్ళని ఏమని పిలవడం జరిగిందనంటే శపింపబడిన వారు. నేను చెప్పాను ఇంతకు ముందు, ధర్మశాస్త్రం వలన 5 ముఖ్యమైనటువంటి కార్యాలు జరుగుతాయి అని. ఎవరికైనా గుర్తుంటే చెబితే సంతోషమే, కానీ నేనే చెప్పేస్తాను. ధర్మశాస్త్రం వలన ఇశ్రాయేలీలకు కలిగిందంటూ ఉంటే ఈ 5 కలిగాయి. ఒకటి, ధర్మశాస్త్రం వలన శాపం కలిగింది. ధర్మశాస్త్రాన్ని జరగవలసిన రీతిలో కాకుండా తమ ఇష్ట ప్రకారం చేస్తే ఏమొస్తుంది అంటే శాపం వస్తుంది. పాత నిబంధనను ఇష్టారాజ్యంగా జరిగిస్తే ఏమొస్తుందండి? శాపం వస్తుంది. ధర్మశాస్త్ర ఆజ్ఞలను ధిక్కరిస్తే, ఆ ఆజ్ఞలను ధిక్కరించినప్పుడు జరిగించకపోతే అప్పుడేమొస్తుంది అంటే పాపం వస్తుంది. ఏమొస్తుంది? పాపం వస్తుంది. ముందేమో శాపము, ధిక్కరిస్తే పాపము, అతిక్రమిస్తే పాపం. అతిక్రమించడం, ఆజ్ఞలను అతిక్రమించడం వల్ల ఏం కలుగుతుంది? పాపం కలుగుతుంది. ఆ తర్వాత పాపం వల్ల ఏం కలుగుతుంది? మరణం కలుగుతుంది. పాపం మరణములు కలిగిందంటే వాళ్ళు ఎవరికి ఏలుబడి క్రిందకి వెళ్ళిపోతారు? అపవాది యొక్క ఏలుబడి క్రిందకి వెళ్ళిపోతారు. పాపము మరణం ఉంటే ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళిపోతారని అర్థం. ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు అపవాది రాజ్యంలో వ్యక్తులుగా పిలువబడతారు. ఈ 4తో పాటుగా ఇంకోటి ఏం కలుగుతుంది వాళ్ళకేనంటే, ఇట్లాంటి ఒక స్థితిగతుల్లో ఉన్న వాళ్ళకి కలిగేదంటూ ఉంటే అది ఏం కలుగుతుందని అంటే నరకం అన్నమాట. అర్థమవుతుందండి? ఏమి కలుగుతుంది ధర్మశాస్త్రంలో వాళ్ళకి? శాపము, పాపము, తర్వాత మరణము, అపవాది రాజ్యంలో ప్రవేశము, అదేవిధంగా చివరిగా నరకం అన్నమాట. లోకంలో ఉన్న పాపులు అనుకోండి, వాళ్ళకి పాపం నుండి మరణం ద్వారా అపవాది రాజ్యం. ఈ 3 వాళ్ళకి. వాళ్ళు కూడా ఎక్కడ వెళ్తారంటే అల్టిమేట్ గోల్ నరకం. 4. వీళ్ళకేమో 5 ఎక్స్ట్రా ధర్మశాస్త్ర కాలంలో వాళ్ళకి. అయితే ఇక్కడ శపింపబడిన వారులారా అన్నందుకు వీళ్ళు శపింపబడ్డానికి కారణం ఏమిటి? ధర్మశాస్త్రము. శాపం ఎక్కడి నుండి వచ్చింది? ఇక్కడ చెప్పబడుతున్నటువంటి వ్యక్తులకి ఎడమ వైపు ఉన్న వారిని చూచి శపింపబడిన వారులారా అని అన్నారు యేసు ప్రభు. శాపానికి కారణం ఏమిటంటే ధర్మశాస్త్రం. అర్థం చేసుకోండి, శాపానికి కారణం ఏమిటి? ధర్మశాస్త్రం. కాబట్టి శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని అన్నాడు అన్నమాట. కాబట్టి నిత్యాగ్ని ఎవరి కొరకు అని అంటే కేవలం అపవాది కొరకు మాత్రమే కాదు. మరి ఎవరి కొరకు? అలా కాదు. అక్కడ చెప్పబడిన ఒక మాట ఉపయోగించాడు. ఏంటిది ఆ మాట? అపవాదికిని, అది ఆ మాట చెప్పండి. ముందు ప్రత్యేకించి అక్కడ చెప్పబడినటువంటి లేఖన భాగాన్ని మనం పరిశీలన చేయాలి. డైరెక్ట్ జంప్ చేస్తే తప్పు అవుతుంది. అపవాదికిని వాని దూతలకు ఏం చేయబడిందని అంటే నరకం. అపవాదికిని వాని దూతలకును నరకం. అయితే విషయం ఏమిటనంటే వాని దూతలు అనే వాళ్ళు ఎవరు అనేది కూడా మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. వాని దూతలు ఎవరు? వాళ్ళకి నరకం అంట. వాని దూతలు ఎవరై ఉంటారు? ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక. వీళ్ళు కనబడని దూతలు అన్నమాట. కనిపించే దూతలు వేరు, కనబడని దూతలు వేరు. అపవాది యొక్క దూతలు ఆకాశ మండలం నుండి భూమండలంలో కూడా అందరూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అర్థమవుతుందా? చాలా మంది అని అంటే ఒక మనల్ని తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా అపవాది దూతలుగా పిలువబడే అవకాశం ఉంది. ఎందుకు నేను అంత తీవ్రమైన మాటను ఉపయోగిస్తున్నానో మీరు
మరి కొద్దిసేపట్లో పరిశీలన చేస్తారు. కాబట్టి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11 నుండి నేను చదువుతున్నాను. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎవరి యొక్క తంత్రములండి? అపవాది తంత్రములు. ఏం చేయాలి? ఎదిరించాలి. ఎదిరించాలంటే మనకు శక్తి కావాలి. దానికి ఏం కావాలి? శక్తి పొందుకోవాలంటే ఏం కావాలి? దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. 12వ వచనంలో అనగా మనం పోరాడున్నది శరీరాలతో కాదు. ఎవరితో కాదు? శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. కాబట్టి అపవాది దూతల్లో ప్రథమమైన వాళ్ళు వీళ్ళు. ఎవరెవరు? ప్రధానులు, అధికారులు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రధానులు అధికారులు అన్నప్పుడు వాళ్ళు ఎవరై ఉంటారనంటే ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళై ఉంటారన్నమాట. ఆటోమేటిక్గా గుర్తుపెట్టుకోండి, ప్రధానులు అధికారులు అనే 2 మాటలు ఉపయోగించడం జరిగిందని అంటే అపవాది విషయంలో వాళ్ళు ఎవరై ఉంటారు అని అంటే శరీరాలతో కాదు అని చెప్పినప్పటికీ అక్కడ ప్రధానులు అధికారులు అనే మాట ఉపయోగించినందుకు అది ఎవరిని ఉద్దేశించిందని అంటే ధర్మశాస్త్రాన్ని తోచా తప్పకుండా పాటించడానికి ఆయన ప్రయత్నం చేసిన వాళ్ళుగా ఉంటారు. అర్థమవుతుంది కదా? నేను ఎందుకు ఆ మాటను చెప్పానంటే కొలసి పత్రిక 2వ అధ్యాయం 13, 14, 15 వచనాలను చదివినప్పుడు, కొలసి పత్రిక 2వ అధ్యాయం 13, 14, 15 వచనాలను చదివితే, అపరాధముల వలనను దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేబ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి. ఎవరిని నిరాయుధులుగా చేశారు? యేసు ప్రభు. వారి అధికారం ఏమిటి? లేదా వాళ్ళ ఆయుధం ఏమిటి? నిరాయుధులుగా చేశాడన్నాడు. వాళ్ళ ఆయుధం ఏమిటి? ధర్మశాస్త్రం అనే పాత నిబంధన పత్రాన్ని సిలువలో మేకులు కొట్టేసిన తర్వాత వాళ్ళ ఆయుధం ఏం చేయబడింది? అంటే నిర్వీర్యం చేయబడింది. వాళ్ళ ఆయుధం ఏమిటంటే ధర్మశాస్త్రం. సాతాను విషయంలో, అపవాది విషయంలో ప్రధానులు అధికారులు అనేటువంటి మాటను ఎక్కడ ఉపయోగించినా కూడా సరే మీ ఆటోమేటిక్ ఆలోచన ఎవరి మీదకి వెళ్ళిపోవాలని అంటే ధర్మశాస్త్ర కాలం నాటి ప్రధానులు అధికారులు. వాళ్ళు ఏం చేసేవారంటే ధర్మశాస్త్రాన్ని ఎలాగైనా పాటించాలని వాళ్ళు కంకణం కట్టుకొని మనుషులను నడిపించే వాళ్ళుగా పిలువబడతారన్నమాట. అందుకని మరలా ఇక్కడ ఎఫెసీ పత్రికకి వచ్చేద్దాం. కాబట్టి అపవాది యొక్క తంత్రాలను పాటించే విషయంలో, అపవాది యొక్క దూతలుగా పిలువబడుతున్న వాళ్ళలో ప్రథమమైన వాళ్ళు ఎవరండి? ప్రధానులు. చూసారా? మ్యూట్లో పెట్టాలి కృష్ణ గారు. మీరు సౌండ్ రాకపోతే ఏమి ఇబ్బంది లేదు. సౌండ్ గిస్ సౌండ్ వినిపిస్తే మాత్రం అందరూ ఇబ్బంది పడతారు. సరే, కాబట్టి ప్రథమమైన వాళ్ళు, అపవాది దూతల్లో ప్రథమమైన వాళ్ళు ఎవరు? ప్రధానులు, అధికారులు. వీళ్ళు ఎవరు అని అంటే ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్ళు. దాన్ని యేసు ప్రభు ఏం చేశారంటే ఆ ధర్మశాస్త్రాన్ని తన సిలువలో కొట్టివేసినందుకు ఈ ప్రధానులు, అధికారులు ఏం చేయబడ్డారు? నిరాయుధులుగా చేయబడ్డారు. ఎందుకు నిరాయుధులుగా చేయబడ్డారంటే పాపం చేశారనుకోండి, వీళ్ళు ఏం చేశారంటే ముందు నిలబడతారనమాట. వెళ్ళి ఇశ్రాయేలు దేశంలో ఏ ఒక్కడైనా పాపం చేశాడు అనుకోండి, ఎవడు చేయబోతాడా? మనం పట్టుకోబోతామా? వాడిని సిలువ వేయబోతామా? లేదా వాడిని పాత నిబంధనలో చెప్పిన ఆజ్ఞల ప్రకారం వాళ్ళని శిక్షించబోతామా? వ్యభిచరిస్తే రాళ్ళతో కొట్టి చంపబోతామా? ఇట్లాంటి ఒక 24 గంటల ఆలోచన విధానాల్లోనే ఉండేవాళ్ళు. ఎవరు వాళ్ళు? ఈ ప్రధానులు, అధికారులు.
కాబట్టి వీళ్ళు ఎలా తయారయ్యారంటే అపవాది యొక్క దూతలుగా పిలువబడతారన్నమాట వాళ్ళని. ఆ తర్వాత ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు. అంధకార సంబంధులకు లోకనాథులు అని అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏలుబడి చేసేవాళ్ళు. ఈ ప్రపంచాన్ని ఏలుబడి చేసే వాళ్ళని ఏమంటారంటే లోకనాథులు. అర్థమవుతుందండి? రూలర్స్. లోకనాథులు అని అంటే అర్థం ఏమిటి? రూలర్స్. దేన్ని బట్టి అని అంటే చీకటిని బట్టి. అంటే ఈ లోకం అంతా చీకటిగా ఉంది కాబట్టి ఈ చీకటిని బట్టి వాళ్ళు ఏం చేసిన వాళ్ళుగా పిలువబడతారని అంటే లోకనాథులు. శరీరాలతో కాదు కానీ అని అన్నాడు. అంటే అర్థం ఏమిటనంటే మనం శరీర ప్రకారంగా వాళ్ళతో పోరాటం చెయ్యం. ఎవరితోనైనా కూడా సరే. దేన్ని బట్టి చేయము? వాళ్ళ శరీరాన్ని బట్టి కాదు. మన కంటికి ఎట్లా కనిపిస్తూ ఉంటారు? శరీరం ప్రకారం కనబడుతూ ఉంటారు. కానీ వాళ్ళు చేసే క్రియలు మాత్రం ఎలా ఉంటాయి అంటే అపవాదికి డిటోగా ఉంటాయి. ఎలా ఉంటాయి? అపవాదికి డిటోగా ఉంటాయి. అందుకని మనం వాళ్ళని శరీరాన్ని బట్టి కాకుండా ఆత్మానుసారంగా ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులను బట్టి ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి రెండవ మనుషులు ఎవరు అని అంటే అంధకార సంబంధులకు లోకనాథులు. అపవాది యొక్క దూతలలో ప్రథమమైన వాళ్ళు ఎవరు? ప్రధానులు, అధికారులు, ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ఆయన ప్రయత్నం చేసేవాళ్ళు. 2 అంధకార సంబంధులకు లోకనాథులు. 3 ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములు. ఆకాశ మండలంలో ఏమున్నాయి? దురాత్మల సమూహాలు ఉన్నాయి. లేదని ఎవడు చెప్పడానికి లేదు. ఆకాశ మండలం మంది ఏమున్నాయి? దురాత్మల సమూహాలు ఉన్నాయి. వాటితో మనకి ఏముందని అంటే పోరాటాలు ఉన్నాయి అని అన్నాడు. కాబట్టి ఇది ఎవరు అంటే అపవాది తంత్రములను మనుషుల మధ్య కనిపించడానికి ఆయన ప్రయత్నం చేసేవాళ్ళే వీళ్ళు అన్నమాట. కాబట్టి మరలా మనం అక్కడికి వెళ్ళిపోదాం. ఎక్కడికి? నరకము సబ్జెక్ట్లో మనం 25వ అధ్యాయం 41వ వచనం మత్తయి సువార్త మరొకసారి. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్న వారిని చూచి శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును అని అన్నప్పుడు ఒక అపవాదికి మాత్రమే కాదు ఏర్పాటు చేయబడింది. ఇదే చెప్పారు. నేడు ఒక 3 సంవత్సరాలకు ముందు ఒక ఆయన పెద్ద ఆయన బ్రతికారు. ఆయన ఏం చేసేవారనంటే ఆ నరకం మొత్తం కూడా సరే అపవాదికి మాత్రమే ఏర్పాటు చేయబడింది, వాడి కోసం ఏర్పాటు చేయబడింది, దాంట్లో నువ్వెందుకు పడవేయబడేది అన్నట్లుగా ఉపదేశాలు చేశారు. అర్థమవుతుంది? అట్లా కాదు. ఇది ఒక అపవాదికే నరకం ఏర్పాటు చేయబడలేదు, వాని దూతలకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట. అక్కడ ఏముంటుంది అని అంటే నిత్యాగ్ని ఉంటుంది. ఏముంటుందండి? ఆ తర్వాత వాళ్ళు ఎలా ఇంకా 23:33 మత్తయి సువార్తలో 23:33 మత్తయి సువార్త మీకు అనేక సార్లు తెలియచేశాను. ఎవరికైనా గుర్తుందో లేదో, యేసు ప్రభు బ్రతికేసరికి ఇశ్రాయేలు రాజ్యం అంతా కూడా సరే సంపూర్ణంగా ఎవరి చేతికి వెళ్ళిపోయిందని అంటే అపవాది చేతికి వెళ్ళిపోయింది. ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ఆయన ప్రయత్నం చేసే వాళ్ళలో యేసు ప్రభు పుట్టేసరికి ఎలా తయారయ్యారనంటే సర్ప సంతానంగా మారిపోయారు. వాళ్ళు వాస్తవానికి ఎవరి సంతానం? దేవుని సంతానం, దేవుని పిల్లలు. నా పిల్లలని తండ్రిని దేవుడు వాళ్ళని అంటే ఆయన వాళ్ళని ప్రేమించినట్లు ఎవరిని ప్రేమించలేదు. నా పిల్లలు, వాళ్ళకి ఏం కావాలి ప్రతి ఒక్కటి చూసి 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 జరిగించేవారు తండ్రి అయిన దేవుడు వాళ్ళ విషయంలో. కానీ వాళ్ళు ఎలా తయారయ్యారనంటే ఆ గర్వముతో ఆ ధర్మశాస్త్రాన్ని సరైన విధానంలో పాటించలేకపోవడం కారణాన దేవుని పిల్లలుగా ఉండవలసిన వాళ్ళు ఏకంగా సర్పములాగానే మారిపోయారని. సర్పములారా అంటే అర్థం ఏమిటి? పాములారా. సర్పములారా అని అంటే అర్థమేమిటి? అపవాది యొక్క రూపాన్ని ధరించిన వాళ్ళు. ఆ తర్వాతనే సర్ప సంతానం అనే మాట ఉపయోగించడం జరిగింది. సర్పములారా, సర్ప సంతానం అంటే అర్థం ఏమిటంటే పాపమునకు జనకులుగానే తయారయ్యారంట ఇశ్రాయేలీలు.
ఎలాగా? పాపమునకు జనకులంటే ఒక అపవాదిలాగా తయారయ్యారు. అపవాది ఎట్లా చేస్తాడో అట్లాగే వీళ్ళ యొక్క జీవితాలు కూడా మారిపోయాయి అంట. అదేవిధంగా వాళ్ళు ఎలా ఉన్నారని అంటే సర్ప సంతానమా అని అన్నాడు. సర్ప సంతానమా అంటే అపవాది పిల్లలారా. సర్పం అంటేనే అపవాదండి. సర్పం అంటే ఎవరు? అపవాది. సర్పమా అని అంటే సర్పములారా అంటే అర్థం ఏమిటి? అపవాది. వీళ్ళు అపవాదికి వీళ్ళకి ఏం తేడా లేకుండా తయారయ్యారు అంటే అర్థం ఏమిటంటే పాపమునకు ప్రారంభము లేదా పాపముతోనే నిండినటువంటి ప్రజలుగా వీళ్ళు తయారయ్యారు. ఎవరు వాళ్ళు? యేసు ప్రభు కళ్ళ ఎదురుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగం. ఆయన కళ్ళెదురుగా చూస్తూ సర్పములారా అని అన్నాడు అన్నమాట. వాస్తవానికి వాళ్ళు అలా పిలువబడకూడదు. ఎలా పిలువబడకూడదు? సర్పములారా అని పిలువబడకూడదు. ఎందుకనంటే వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధన ఉంది. ఆ నిబంధనలో వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానంలో అల్టిమేట్ ఫలం ఏమిటనంటే పరలోకము వెళ్ళే ఒక మార్గం కూడా ధర్మశాస్త్రంలో ఉంచబడింది. కానీ దానిని సరైన రీతిలో పాటించకపోవడం ద్వారా వాళ్ళు ఇలా తయారయ్యారండి. అర్థమవుతుందా నేను చెప్పే విషయం మీకు? ఇప్పుడు సర్పములారా సర్ప సంతానమా నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకొందురు. కాబట్టి ఎవరైతే పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రాన్ని సరైన విధానంలో పాటించలేకపోయారో వాళ్ళందరూ కూడా ఎవరి దూతలుగా మారిపోయారని దాని అర్థం. కాబట్టి ఎవరెవరు చెప్పండి? అపవాది దూతల్లో లిస్ట్ అవుట్ మనం ఆలోచన చేస్తున్నాం. 1 ప్రధానులు, అధికారులు. 2 అంధకార సంబంధులకు లోకనాథులు. 3 దురాత్మల ఆకాశ మండలమందు దురాత్మల సమూహాలు. 4 ధర్మశాస్త్రాన్ని పాటించిన ఇశ్రాయేలు ప్రజలు పాత నిబంధన కాలంలో. అది అన్నల బ్రాకెట్లో పెట్టుకోవాలి. లేదా పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రాన్ని పాటించని ఇశ్రాయేలు జనాలు. ప్రకటన గ్రంథం 12:9లో ప్రకటన గ్రంథం 12:9 కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడిను. అది భూమి మీద పడద్రోయబడిను. దాని దూతలను దానితో కూడా పడద్రోయబడితిరి. దూతలు అనే మాట అక్కడ ఉపయోగించడం జరిగింది. అంటే సర్వలోకమును మోసపుచ్చుచు అంటే అర్థం ఏమిటండి? అపవాది చేత మోసపరచబడిన వాళ్ళందరూ కూడా ఏం చేయబడ్డారని అర్థం. వాని దూతలుగా మారిపోయారు. ఎలాగా? మోసపోయినోళ్ళు. అది ఎట్లా మోసపోయినోళ్ళు అంటే అది మోసపోవడం ఎవరి తప్పు? నేను మోసం చేస్తే మోసపోవడం ఎవరి తప్పు? అది సంగతి అన్నమాట. కాబట్టి మోసపోయే వాళ్ళది కూడా తప్పే అన్నమాట. మోసపోతే నేను ఇప్పుడు ఒకరి చేతిలో ఒకరు మోసపోతే వాళ్ళిద్దరు ఏమైపోతారు? ఒకటవుతారు. కాబట్టి దూతలు అపవాది తనకు దూతలుగా మార్చుకుంటున్నటువంటి ఒక ప్రాసెస్ ఇది. అర్థమవుతుందా? వాళ్ళు ఎక్కడికి పడద్రోయబడ్డారంటే భూమి మీదకి పడద్రోయబడ్డారన్నారు. అది తర్వాత సంగతి. ప్రకటన గ్రంథం 5వ ప్రజలు ఎవరండి? అపవాది చేత మోసపరచబడిన ప్రజలు. అపవాది చేత మోసపోయిన ప్రజలు. అపవాది దూతల్లో వాళ్ళు కూడా. ప్రకటన గ్రంథం 20:10. ప్రకటన 20:10లో వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడును. కాబట్టి
మోసపరిచినోడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అగ్ని గంధకంలోకి పడవేయబడ్డాడు. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. కాబట్టి అపవాది దూతలు లేదా క్రూర మృగం అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? క్రూర మృగం అనేటువంటి మాట కొన్ని సందర్భాల్లో అపవాదికే ఉపయోగించబడినప్పటికీ అపవాదికి క్రూర మృగానికి మధ్య కొన్ని సందర్భాల్లో తేడా కూడా చెప్పడం జరిగింది. ఈ క్రూర మృగం అనే వాళ్ళు ఎవరో కాదు, ఈ అంధకార సంబంధాలకు లోకనాథులు అన్నమాట. వాళ్ళు క్రూర మృగముల్లాగా ఉంటారు. అంధకార సంబంధులకు లోకనాథులని ఏమని పిలవడం జరిగిందనంటే క్రూర మృగము. వాళ్ళ అధికారాన్ని చేజిక్కించుకోవటానికి ఎంతటి క్రూరమైన కార్యాలైనా చేయగలరు. అర్థమవుతుందా? ఏ నార్మ్స్ అయినా కూడా సరే మార్చేయగలరు. వాళ్ళు దేన్నైనా చేయగలరు, ఎంతమందినైనా చంపగలరు. అదే కొన్ని సందర్భాల్లో క్రూర మృగమని అపవాదికి కూడా ఉపయోగించడం జరిగింది. అది ప్రత్యేకించి మాట్లాడినప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి అక్కడ ఉన్న లేఖన భాగంలో విషయాలను మాత్రమే మనం పరిశీలన చేస్తున్నాం. అంతటితో ఆగిపోవట్లేదు. అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారంట. ఎవరు వాళ్ళు అబద్ధ ప్రవక్తలు? అబద్ధాన్ని ప్రవక్తలు అనేటువంటి మాట ఇక్కడ ఉపయోగించబడినప్పటికీ పాత నిబంధనలోనే వాళ్లే కాదు, ప్రవక్తలు ఉపదేశించే వాళ్ళని కూడా పిలవడం జరుగుతుంది. కాబట్టి అపవాది అబద్ధాన్ని ఉపదేశం చేసేవాళ్ళు, అబద్ధ ప్రవక్తలు ప్రవచించే ప్రవక్తలను కూడా సరి ఎక్కడ పడవేయబడడం జరుగుతుందండి? నరకములో అగ్నికుండములో పడవేయడం జరుగుతుంది అన్నమాట. అగ్ని గంధకములు గల గుండములో పడతారు. వారు ఎంతకాలం బాధపరచబడుతూ ఉంటారు? యుగ యుగాలు రాత్రింబగళ్ళు. అక్కడ రాత్రి పగలు ఉంటాయా? వాస్తవానికి ఉండదు. రాత్రి పూట చీకటి, పగటి పూట ఏమో వెలుతురు అన్నట్లుగా ఏమి ఉండదు. అక్కడ సూర్యుడే అక్కడ పడిపోతాడు. వెళ్ళి లాస్ట్కి ఎక్కడ పడిపోతాడని అంటే ఆ అగ్ని గంధకంలోనే పడిపోతాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ యుగ యుగాలు అనే మాట, రాత్రింబగళ్ళు అనే మాట నిత్యత్వాన్ని సూచించే మాటగా మనం అర్థం చేసుకోవాలి. దేన్ని సూచించే మాట అండి? నిత్యత్వాన్ని సూచించే మాట. ప్రకటన గ్రంథం 19:20లో అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండంలో ప్రాణంతోనే వేయబడిరి అని అన్నాడు అన్నమాట. కాబట్టి ఇప్పుడు చెప్పండి, క్రూర మృగం అనబడినటువంటి లోకనాథులు ఎవరండి? ఇంతకుముందు చెప్పేసాను, లిస్ట్ అవుట్లో ఆలోచన చేశాము. ఇంకా ఎవరు కూడా వస్తున్నారండి అంటే అబద్ధాన్ని కల్పించే వాళ్ళు ఎవరైనా కూడా సరే, ఎవరి దూతలుగా పిలువబడతారు? అపవాది దూతలు. అబద్ధమునకు జనకుడు ఎవరు? అపవాది. అబద్ధమునకు జనకుడు ఎవరనంటే అపవాది. అబద్ధాన్ని కల్పించే వాళ్ళు ఎవరనంటే అపవాది దూతలు. కాబట్టి ఎవరెవరు చెప్పండి ఇప్పుడు? ప్రధానులు, అధికారులు. ఎవరు? ధర్మశాస్త్రాన్ని పాటించడానికైనా ప్రయత్నం చేసేవాళ్ళు. 2 అంధకార సంబంధాలకు లోకనాథులు. 3 ఆకాశ మండలమందుండు దురాత్మల సమూహముల వాళ్ళు. తర్వాత చెప్పండి. ఇశ్రాయేలు ప్రజల్లో పాత నిబంధనను పాటించని వాళ్ళు. ఇశ్రాయేలు ప్రజల్లో పాత నిబంధనను పాటించని వాళ్ళు. 5వ మంది ఎవరు? అపవాది చేత మోసపరచబడిన ప్రజలు. ఎవరండి? అపవాది చేత మోసపరచబడిన ప్రజలు. మోసపరచడానికి అపవాది ఉపయోగించుకున్న వాళ్ళు ఎవరెవరని అంటే క్రూర మృగము, అదేవిధంగా అబద్ధాన్ని ఉపదేశించేవాళ్ళు. దేన్ని ఉపదేశించేవాళ్ళు?
అబద్ధాన్ని కల్పించి ఉపదేశించేవాళ్ళు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారంటే, ఎక్కడికి వెళ్తారండి? నరకములో పడవేయబడతారు. అయితే ఇక్కడ మరొకసారి మనం చదువుతాం 25:41. అప్పుడు ఆయన ఎడమవైపున ఉండు వారిని చూసి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవడి అని అన్నాడు. అంటే వీళ్ళు సెపరేట్ ప్రజలు. వీళ్ళెవరు? యేసుప్రభు బ్రతికినప్పుడు యేసుప్రభు ఇశ్రాయేలీయులకు తీర్పు తీర్చే సమయంలో, గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు ఇశ్రాయేలీయులకు తీర్పు తీర్చే సమయంలో ఎవరెవరైతే ధర్మశాస్త్రాన్ని సరైన విధానంలో పాటించలేదో వాళ్ళు, అర్థమవుతుందా? వాళ్ళ గురించి ప్రత్యేకించి మాట్లాడటం ఇక్కడ జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళిపోతారన్నమాట? నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోతారు. ఈ విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే పాత నిబంధనలో ప్రత్యేకించి యేసు ప్రభు అంత కఠినంగా చెప్పారు. ఏమని చెప్పారనంటే, మీరు కూడా ఎక్కడికి వెళ్తారన్నారు? అపవాదికి వాని దూతలకును అని అక్కడ చెప్పబడుతున్నటువంటి వాళ్ళు కాకుండా, ఇశ్రాయేలీలో ఉన్నటువంటి ఆ యేసు ప్రభువుని లేదంటే పాత నిబంధనలు పాటించని వాళ్ళ విషయంలో వాళ్ళని ఏం చేశాడనంటే, సో ఇప్పటి వరకు మనం ఏం ఆలోచన చేసామనంటే, అపవాది దూతలు ఎక్కడికి పంపించబడతారు అనంటే, ఎక్కడికండి? నరకాగ్నికి లేదా నిత్యాగ్నికి లేదనంటే నిత్య శిక్షకు పంపించబడతారు. అయితే అక్కడ చెప్పబడుతున్నటువంటి మరొక జనాంగం మీరు పంపించబడతారని కఠినంగా చెప్పబడినటువంటి వ్యక్తుల గురించి కూడా మనం పరిశీలన చేయాలి. వాళ్ళు ఎవరు అని అంటే ఇశ్రాయేలు ప్రజలు. కాబట్టి పాత నిబంధనలో ఒకటి అపవాది దూతలు వెళతారనేది మనకు ఇక్కడ కంప్లీట్గా అర్థమైపోయింది. రెండు, పాత నిబంధన కాలంలో నరకపాత్రలు ఎవరు? పాత నిబంధన కాలంలో నరకపాత్రలు ఎవరు? మత్తయి సువార్త 3:10. మంచి ఫలాలు ఫలించట్లేదు. మత్తయి సువార్త 7:19లో మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అని చెప్పినటువంటి ఆ లేఖన భాగం మంచి ఫలాలు ఫలించకపోవడం అనేటువంటి కార్యక్రమం దేన్ని బట్టి? ధర్మశాస్త్రాన్ని బట్టి. ఆ 12వ వచనంలో చెప్పేశారు. 7:12లో ఏమని? మనుషులు మీకేమి చేయవాలని కోరుదురు. ఎవరైనా, ఏ మనిషి అయినా తనకు మంచి చేయాలని కోరుకుంటారా, లేదనంటే నాకు చెడే చేయండి అని కోరుకుంటారా? నేనేమని కోరుకుంటాను? ఎవరైనా నాకు మంచి చేయాలనే కోరుకుంటాను. మనుషులు మీకేమి చేయవలని మీరు కోరుదురో మీరును అలాగనే చెయ్యండి. ఇది ఏమిటది? ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది అని ఎవరు చెప్తున్నారంటే యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని మత్తయి సువార్త 3:10లో ఎవరు చెప్పారు? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని ఎవరిని ఉద్దేశించి చెబుతున్నాడు? ఇశ్రాయేలు జనాంగాన్ని చూసి చెబుతూ ఉన్నాడు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని పాటించని ధర్మశాస్త్ర ప్రజలు ఎక్కడికి పంపించబడతారనంటే నరకములో పడవేయబడతారు. అర్థమవుతుందా? ధర్మశాస్త్రాన్ని పాటించని ఇశ్రాయేలీలందరూ ఎక్కడ పడవేయబడతారు? నరకములో పడవేయబడతారు. మత్తయి సువార్త 5:21. మత్తయి సువార్త 5:21 నుండి 22 వచనాలు నేను చదువుతాను. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకులోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నరహత్య చేస్తే దేనికి లోన్ అవుతారండి? విమర్శ అంటే ఏమిటి? తీర్పు అంటే ఏమిటి? నరకమే.
నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడును విమర్శకులో నగును. కాబట్టి పాత నిబంధన ప్రకారం కోపపడడం కూడా దేనికి పాత్రలండి? తీర్పుకి, విమర్శకి పాత్రలు. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకులో నగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కాబట్టి పాత నిబంధనలో ఇది ఎవరి గురించి చెప్తున్నారు యేసు ప్రభు? ఇశ్రాయేలీయుల గురించి. అంటే ఇశ్రాయేలీయులను చూసి మీరు నరకానికి వెళ్ళిపోతారు అని యేసు ప్రభు చెప్తున్నారంటే ఎవరైనా కూడా సరే ఎట్లుంటది వాళ్ళ ఫిజికల్ మెంటల్ సిచ్యువేషన్ ఎలా ఉంటదండి? వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటది? ఏంది ఇట్లా చెప్తున్నాడు? అశుభంగా నరకానికి వెళ్ళిపోతారు అంటున్నారు ఈ యేసుక్రీస్తు. ఎట్లుంటది? ఆయన మీద అత్యంత కోపం వస్తుందా రాదా? వస్తుందన్నమాట. కాబట్టి నరహత్య చేయవద్దు అనే మాట = కోపపడటమైనా సరే, వ్యర్థుడా అని చెప్పడమైనా సరే, ద్రోహి అని చెప్పడమైనా సరే నరకప్రాయమైనటువంటి మాటలు. దేన్ని బట్టి? ధర్మశాస్త్రమును బట్టి. పాత నిబంధన ప్రకారం ఒక సహోదరుడిని అలా చెప్పడం అనేది వ్యర్థుడా అని చెప్పకూడదు, వేస్ట్ ఫెలో అంటూ ఉంటారు ధర్మశాస్త్రాన్ని బట్టి. ఇప్పుడు ఎవరైనా వేస్ట్ ఫెలో అని చెప్తే దానికేమి ఇది కాదు. ఆ కాలంలో ఒక ఇశ్రాయేలీయుడు ఇంకో ఇశ్రాయేలీయుడిని చూసి వ్యర్థుడా అని చెబితే వాడు నరకప్రాయుడు. ధర్మశాస్త్ర కాలంలో ఒక సహోదరుడు మరో సహోదరుడితో ద్రోహి అని చెప్పాడంటే కూడా ఏమవుతాడు? నరకప్రాయుడు. ఒక సహోదరుడిని ప్రేమించాల్సిందే కానీ కోపపడ్డాడు అనుకోండి, వాడు కూడా నరకప్రాయుడే అన్నమాట. అర్థమవుతుందా? ఇంత కఠినంగా యేసు ప్రభు చెప్పడం జరిగిందనమాట. 27:5, 27, 28, 29లో కూడా 29, 30 వచనాలు కూడా వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. మీరు అనే వాళ్ళు ఎవరు? ఆల్రెడీ విన్న వాళ్ళ గురించే కదా మాట్లాడటం జరుగుతుంది. ఆ మాట అయినా మనం అర్థం చేసుకోవాలి. దీన్ని ఆజ్ఞ అన్నట్లుగా చెప్తూ ఉంటారు. మనం విన్నాం ఎప్పుడైనా? బాప్తిస్మానికి ముందు లేదా సంఘంలో ఉన్న వాళ్ళు ఇట్లాంటి మాటలు విన్నామా? మీ పూర్వీకులు అనే మాట. పూర్వీకులు ఎవరు? పితరులు, ఇశ్రాయేలీయుల పితరులు. కాబట్టి వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచరించెను. వ్యభిచారం చేసిన వాడు. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచినట్లా దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవముల్లో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా అని అన్నాడు అన్నమాట. కాబట్టి కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దాన్ని పెరిగి నీ యొద్ద నుండి పారవేయము. కుడి కన్ను ఎట్లా అభ్యంతరపరుస్తుంది? కుడి కన్ను ఒకటి, ఎడమ కన్ను ఇంకోటి చూస్తూ ఉంటుందా? అట్లాంటిది ఏమన్నా ఉంటుందా? కన్ను ఉంటే ఒకటే చూపు. కానీ నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దాన్ని పెరికి నీ యొద్ద నుండి ఏం చేయాలి? పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయముల్లో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా అని యేసు ప్రభు ఎవరిని గురించి చెబుతున్నారు? ఇశ్రాయేలీయుల గురించి చెబుతూ ఉన్నారు. అంటే అర్థం ఏమిటంటే, కనబడే కళ్ళు సరైన పద్ధతి ప్రకారం చూసేటట్లుగా పెట్టుకోవాలి. ఎందుకు కళ్ళు గురించి చెప్తున్నాడంటే, వ్యభిచరించే ఒక విషయం గురించి అక్కడ మాట్లాడడం జరిగింది. మొట్టమొదటిది కళ్ళే అనే ఒక ఉద్దేశాన్ని బట్టి అలా చెప్పడం జరిగింది అన్నమాట. కాబట్టి దేహమంతయు నరకంలో పడవేయబడటం కంటే అవయముల్లో ఒకటి ముందుగానే నశించిపోతే ఏమవుతారు మీరు? మీకు ప్రయోజనము అనేటువంటి ఒక మాటను చెప్పడం జరిగింది. 30వ వచనం, నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచినట్లా దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము.
నీ దేహం ఇక్కడ చాలా మంది ఏం చెప్తారంటేనండి, నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే నీ చెయ్యి నరికి అంటే నరికి కాదన్నట్లుగా చెప్తా ఉంటారు. యేసుప్రభు ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నారని. యేసుప్రభు ఆత్మ సంబంధంగా అక్కడ మాట్లాడట్లేదు. ఒకవేళ ఆత్మ సంబంధంగా మాట్లాడుంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్కి ఆన్సర్ చెప్పాలి. నీ దేహమంతా నరకములో పడవేయకుండా నీ అవయములు ఒకటి నశించుట నీకేమవుతుంది? ప్రయోజనకరం. అంటే అర్థం ఏమిటి? నిజముగానే చేతులు ఏం చేసుకోమని చెప్తున్నారు యేసు ప్రభు? నరికేయమంటున్నారు. అర్థమవుతుంది నేను చెప్పేది? నిజంగానే కళ్ళని ఏం చేయమని చెప్తున్నారు? పెరికివేయమన్నారు. ఎందుకు? నీ కళ్ళు పెట్టుకొని నువ్వు నరకంలో పడవేయబడే కంటే నువ్వేం చేయాలి? పెరికి వేసి పరలోకంలో ఉండు అంటున్నాడు. పెరికేయకుండా నరకంలో ఉండే కంటే పెరికేశారనుకోండి మీరు పరలోకం పోతారు. అవయవహీనమై నువ్వు పరలోకంలో ఉండు. ఏముంది? యేసుప్రభు చెప్తున్న మాట అది ఇప్పుడున్నోళ్ళకి కాదు. ఇప్పుడున్నోళ్ళకి ఆ వచనాన్ని రుద్ది ఏం చేస్తున్నారంటే యేసుప్రభు కళ్ళుని పెరికేయమన్నారు అన్నట్టు, అంటే పెరికేయమని కాదు అన్నట్లుగా యేసుప్రభు మాటని తృణీకరించేటట్లు బోధలు చేశారు. అర్థమవుతుంది నేను చెప్పేది? ఈ విషయం మనం తేటగా పరిశీలన చేయాలి. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచినట్లా దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా, చూసారా, నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవుల్లో ఒకటి నశించుట నీకు ప్రయోజనం కదా. అంటే నిజంగానే నీ చెయ్యి ఒకవేళ పాపానికి అభ్యంతరపరిచింది అనుకోండి, నరికి పడేసేయి అన్నట్లుగా వాళ్ళకి చెప్పారు. ఈ ఆజ్ఞ మనకు కాదు, ఇశ్రాయేలీ. బేసిక్ అన్నమాట, చాలా బేసిక్. కాబట్టి నరకానికి ఎవరు వెళుతారు అని అంటే పాత నిబంధన కాలంలో పాత నిబంధన జరిగించే విషయంలో శరీర అవయవాలను సరైన విధానంలో అభ్యంతరపరిచేటట్లుగా ఉంచుకున్న వాళ్ళని ఈ దేవుడు ఏం చేస్తాడు? శరీర అవయవాలు ఆత్మ సంబంధమైన జీవితానికి అభ్యంతరకరంగా ఉంటే దాన్ని యేసు ప్రభు ఏం చెప్పారు? పెరికి వేయండి లేదా నరికి వేయండి, లేకపోతే ఎక్కడ వెళ్ళిపోతారు? నరకానికి వెళ్తారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనోళ్ళందరూ ఈ విషయాన్ని కూడా చెబుతూ ఉంటారు, మనకు ఆపాదిస్తూ ఉంటారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28ని మనం పరిశీలన చేసినప్పుడు, మత్తయి సువార్త 10వ అధ్యాయం 28, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అని అన్నాడు అన్నమాట. ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి. వీళ్ళు మనుషులు ఏం చేయగలరండి? ఒక శరీరాన్ని చంపగలరు కానీ ఆత్మను వాళ్ళు ఏం చేయలేరు, చంపలేరు. ఇంతకీ చెబుతున్న వ్యక్తి ఎవరు? యేసు ప్రభు. ఆ ఆజ్ఞను చెబుతున్నది ఎవరు? యేసు ప్రభు. ఎవరికి చెబుతున్నారు? అక్కడ ఒకసారి 10వ అధ్యాయము 10వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చదవండి. కనానీయుడైన సీమోను 10 అక్కడ 12 మంది శిష్యులను పిలిచి వాళ్ళ గురించి మాట్లాడటం జరుగుతుంది. ఆ 12 మంది ఎవరో చెబుతున్నారు. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా అన్నారు. మొదట పేతురు, ఆ తర్వాత అంద్రేయ, జబదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, తద్దయ్యను మారుపేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయన అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఎంతమంది? 12 మంది. యేసు ఆ 12 మందిని పంపుచు. ఎవరిని పంపుచు? 12 మందిని పంపుచు. వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళకుడి. ఎక్కడికి వెళ్ళకూడదు? అన్ని జనుల దారిలోనికి వెళ్ళకుడి. సమరయుల ఏ పట్టణంలోనూ ప్రవేశింపకుడి గాని
ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. అంటే అక్కడ ఉద్దేశపూర్వకమైనటువంటి ప్రజలు ఎవరై ఉన్నారని అర్థం? ఎవరండి? ఇశ్రాయేలీలు. వాళ్ళని గురించి ఉద్దేశించి ఆ 10వ అధ్యాయం 28లో చెప్పడం జరుగుతుంది అన్నమాట. యేసు ప్రభు చెబుతున్నటువంటి తన బోధలో సిలువకు ముందు చెబుతున్నటువంటి మాటలన్నీ కూడా సరే ఎవరిని ఉద్దేశించినదై ఉన్నాయి అని అంటే ఇశ్రాయేలీలను ఉద్దేశించినదై ఉన్నాయి. అన్ని అధ్యాయాలు అలాగే ఉంటాయి అన్నమాట. మీరు పరిశీలన చేసుకోవచ్చు. ఆత్మను చంపనేరక దేహమునే చంప వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. ఆ భయపడుడి అనేటువంటి ఆజ్ఞ ఎవరికి? ఇశ్రాయేలీలకి. అయితే ఇప్పుడున్న వాళ్ళకి అట్లా జరగదా? ఇప్పుడున్న వాళ్ళకి అలా జరగదా అని అంటే ఇప్పుడున్న వాళ్ళకి అలా జరుగుతుందో జరుగుదో మనం పరిశీలన చేస్తాం కొద్దిసేపట్లో. ఇప్పుడున్న వాళ్ళకి అలా జరుగుతుందా జరగదా అనే విషయాన్ని మాత్రం మనం కొద్దిసేపట్లో పరిశీలన చేస్తాం. అయితే నేను ప్రేమతో చెప్పే విషయం ఏమిటంటే ఆత్మను దేహమును నరకంలో నశింప చేయగలిగినటువంటి ఆజ్ఞ సరైన విధానంలో బ్రతకకపోతే ఇశ్రాయేలీలకు ముందు డైరెక్ట్గా చెప్పడం జరిగింది అన్నమాట. ఎవరికి చెప్పడం జరిగింది? డైరెక్ట్గా చెప్పడం జరిగింది. మార్క్స్ వార్త 9:42 నుండి 48 వచనాలను కూడా చదువుతాం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 42 నుండి 48 వచనాలు. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడవేయబట్ట వానికి మేలు. యేసు ప్రభు దగ్గరికి చిన్నవాళ్ళు వస్తే ఎవరు కూడా ఏం చేయకూడదు? అభ్యంతరపరచకూడదు. ఒకవేళ అట్లా అభ్యంతరపరిస్తే వాడు ఏం చేయబడాలంట? మెడకి తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడాలంట. తిరుగటి రాయి ఎంత ఉంటుంది? మన దగ్గర చిన్న చిన్నవి ఉంటాయి. ఆ కాలంలో చాలా పెద్ద పెద్ద బండలు అన్నమాట. ఇంతెంత పెద్ద బండలు ఉంటాయి, చాలా పెద్ద బండలు ఉంటాయి. ఆ బండలు లాంటిది ఒకటి ఆ తిరుగటి రాయిని వాడి మెడ కట్టి ఏం చేయాలంట? సముద్రంలో పడవేయబడాలంట. అలా పడవేయబడటం వానికి మేలు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచినట్లా దాన్ని నరికివేయము. నీ 2 చేతులు కలిగి నరకములో ఆరని అగ్నిలోనికి పోవట కంటే అంగహీనుడపై జీవములో ప్రవేశించట మేలు. కాబట్టి అంగహీనం కలిగి పరలోకంలో ప్రవేశించడం మేలు. అలాగని మనం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎక్కడ ఎవరి గురించి చెప్తున్నారు? ఇశ్రాయేలీల గురించి. అర్థమవుతుంది కదండి? నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిబడిన ఎడల దానిని ఏం చేయాలి? నరికివేయము. 2 పాదములు కలిగి నరకంలో పడవేయబడ్డ కంటే కుంటి వాడవై నిత్య జీవంలో ప్రవేశించుట ఎవరు? వీళ్ళు ఇశ్రాయేలీలే. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబడ్డ కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. కాబట్టి నరకములో పురుగు చావదు, అగ్ని అంటే అర్థం ఏమిటనంటే చివరి ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకు యేసు ప్రభు నరకము కూర్చినటువంటి సంపూర్ణ అవగాహనను తెలియజేస్తూ వస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ రాజ్యము ముగించబోతుంది. ఆ రాజ్యంలో వీళ్ళు బ్రతికినంత కాలం కూడా సరే నిబంధన ప్రకారం బ్రతకవలసిన వారై ఉన్నారు. కాబట్టి ఆ నిబంధనను సరైన విధానంలో పాటించకపోతే యుగాల నరకానికి పాత్రలైపోతారనే విషయాన్ని సాక్షాత్తు యేసు ప్రభువే వాళ్ళనే చూసి చెప్పడం అనేది జరిగిందన్నమాట. ఆ నరకం యొక్క తీవ్రత ఎట్లుంటుందో కూడా చెప్పేశాడు. ఆ నరకం యొక్క తీవ్రత ఎలా ఉంది? నరకములోని ఆరని అగ్నిలో పంపించబడతారంట. నరకంలో అగ్ని ఏం చేయబడదు? నరకమున వారి పురుగు చావదు, అగ్ని సహితము ఆరదు. కాబట్టి ధర్మశాస్త్ర కాలం నాటి ప్రజలు సరైన విధానంలో బ్రతకకపోతే, ధర్మశాస్త్రం ప్రకారం బ్రతకకపోతే ఆ ప్రజలనే చూసి దేవుడు డైరెక్ట్ ఆజ్ఞల్ని మీరు నరకానికి పోతారు పాటించకపోతే అని చెప్పిన ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మొదట ఎవరెవరు వెళతారండి? మొదట పాయింట్లు ఏమైనా ఆలోచన చేశాము?
అపవాది వాని దూతలు ఎవరో మనం పరిశీలన చేసాం. రెండవ విషయంలో ధర్మశాస్త్ర కాలములోని ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా నరకంలోకి జారుకుంటారో కూడా మనం పరిశీలన చేసాం. అందులో భాగంగా నరకం యొక్క తీవ్రమైనటువంటి పరిస్థితులను ఆలోచన చేసాం. ఎలా ఉంటాయి నరకం యొక్క తీవ్రత? అందులో అగ్ని ఆరదు, పురుగు చావు. అదేవిధంగా ఎట్లుంటది? యుగ యుగాలు బాధ వేదనలతో కూడినటువంటి ఒక ప్రదేశంగా ఉంటది. అక్కడ పండ్లు కొరకట, ఏడుపును ఉంటది, అరుపులు ఉంటాయి, చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఒక చిన్న బ్రేక్ తీసుకొనేసి విల్ కమ్ బ్యాక్ అండ్ కంటిన్యూ విత్ ద నెక్స్ట్ చాప్టర్.